11 ఇది అందరూ తెలిసిన మాటే, కొత్తదేం కాదు. మీరు చూడకుండా ఏం చెప్పచ్చు. రోజు బైబిల్ చదివితే బైబిల్ తీసుకోమండి. అది తీసుకున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. చాలు. ఎవరు పుట్టారు చెప్పాలి అందరూ. ఎవరు పుట్టారు? అందరు పాట పాడింది సరళమ్మ, క్రిస్మస్ పాట పాడింది. స్తోత్రం హల్లెలూయా. రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు పుట్టకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఆయన పుట్టటము చాలా ఆనందము, ఆయన జన్మే మనకు చాలా సంతోషము. ఎందుకంటే యేసయ్య ఆయన పుట్టకపోతే మనకు పుట్టగతులే లేవు. గుర్తుపెట్టుకుని ఆయన పుట్టడం మనకు ఆశీర్వాదకరం. ఎందుకు ఆయన పుట్టాడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మాట చదువుకుందామండి. 74వ కీర్తనలో 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన ఎందుకు పుట్టాడో చూద్దాం. 74:12 స్పీడ్ తీయాలి. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు. దేశంలో మహారక్షణ కలుగచేయవాడు ఆయనే. స్తోత్రం హల్లెలూయా. రక్షకుడు ఎందుకు పుట్టాడు అంటే బైబిల్ చెప్తుంది, దేశంలో మహారక్షణ కలుగచేయటానికి ఆయన జన్మించాడు. దేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ భాగ్యం ఇవ్వటానికి ఆయన జన్మించినాడని బైబిల్ తెలియజేస్తున్నాయి. నేడు రక్షకుడు మీ కొరకు ఎందుకు జన్మించాడంటే దేశంలో ప్రజలకు రక్షణ లేదు, రక్షణ కరువైపోయింది. అందుకోసమే రక్షణ ఇవ్వటానికి దేవాది దేవుడు దేశంలో మహారక్షణ కలగచేయటానికి ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే ప్రజలు అంటున్నారు కదా, యోహాను సువార్త 4:42 చదువుకుందాం. పరిశుద్ధ లేఖనముల నుంచి యోహాను సువార్త 4:42 చదువుకుందాం. ఇక్కడ సమరీయులు అంటున్నారు కదా, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకొని నమ్ముచున్నాము. హల్లెలూయా. 3 విషయాలు ఏంటి? మనం 3 విషయాలు అంటే, ఒకటి, రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎందుకు ఈ రక్షకుడు పుట్టాడు? ఆయన జన్మించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆయన జన్మించితే ఎవరికి లాభము అనొచ్చు. ఆయన రక్షణ ఇవ్వటానికి వచ్చాడని. రెండోది మనం చదివాం, దేశంలో మహారక్షణ కలగ చేయటానికి వచ్చాడు. ఆయన దేశంలో మహారక్షణ కలగ చేయటానికి వచ్చాడు. అందుకోసమే సమరీయులు అంటాడు కదా, ఏది నిజంగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నాము. ఎవరని? నిజముగా ఆయన లోకరక్షకుడని మేము నమ్ముచున్నాము అని 3వ విషయము తెలియచేయబడింది. ఎవరే అంటే లోకరక్షకుడు. స్తోత్రం హల్లెలూయా. దేశంలో మహారక్షణ కలిగి చేయవాడు ఆయనే. అలాగే ప్రజలందరికీ రక్షణ భాగ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. యేసయ్య వచ్చింది ఎందుకంటే ప్రజలందరికీ ఒక గొప్ప రక్షణ ఎవరికి వచ్చాడు. అందుకోసం ఈ మాసం అంతా కూడా రక్షణ గురించినటువంటి వార్తలే వినపడతాయి. నిజరక్షకుడైన వార్తలు మనకి వినపడతాయి. అయితే పిల్లరా, ఆ రక్షకుడు మన దగ్గరికి రావాలని ఆశపడ్డాడు, భూమి మీదకి రావాలని ఆశపడ్డాడు. ఎవరిని నమ్మి వచ్చాడు తెలుసా యేసయ్య? మనల్ని నమ్మి. చెప్పాలి, ఎవరు నమ్మి? మనందరూ నమ్మి మన కోసం రక్షకుడిగా వచ్చాడు. ఆయన మనందరి కోసం రక్షణకు వచ్చాడు. ఒక మాట చదువుదాం, ఆయన ఏం బాధపడుతున్నాడో చూద్దాం. బైబిల్లో చూడండి, యెషయా గ్రంథం 63:8 వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 63:8 వాక్యాన్ని మనం చదువుకుందామా? వారు నా జనులనియు అబద్ధము లాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన ఏం చేశారంటే రక్షకుడుగా వచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. ఉన్నారు మీరు ఇక్కడ? ఎలా వచ్చాడు?
ఇప్పుడు దాకా చెప్పిందంటే ఆయన రక్షకుడు 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 మహారక్షకుడు అని చెప్పాం. నిజముగా ఆయన లోక రక్షకుడు అని చెప్పి ఇప్పుడు యేసయ్య దేవుడు అంటున్నాడు కదా, వీళ్ళు అబద్ధం ఆడనేరనని పిల్లలని అనుకొని నేను రక్షకుడిగా వచ్చాను. మరేమ్మ గారు అప్పుడు మేఘాల్లో వెళ్ళింది, మేఘాలకు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మామూలు కాదు. స్తోత్రం హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట? ఏమని రాయబడింది? మనము అబద్ధం ఆడనేరనని పిల్లలమని మన కోసం అనుకొని మన కోసం రక్షకుడిగా వచ్చాడు. మరి మనం ఎట్లున్నాం? ఆలోచించండి. అసలు ఈ రక్షకుడు మన కోసమే కదా వచ్చింది, రక్షించడానికి వచ్చింది కదా. అబద్ధం ఆడని పిల్లలని అసలు వీళ్ళకి అబద్ధాలే, అసలు వీళ్ళకి తెలియదు అని ఆయన రక్షకుడిగా వచ్చాడని బైబిల్ రాబడింది. వీళ్ళు అబద్ధం ఆడనారని పిల్లలు అనుకొని నేను రక్షకుడిగా వచ్చే వీళ్ళ కోసం. కానీ వీళ్ళు ఎట్లున్నారు తెలుసా? మన బైబిల్ చదివితే యెషయా గ్రంథం అదే 58వ అధ్యాయం కీర్తన 58 మూడవ చరణాన్ని చదువుకుందాం. బైబిల్ కొంచెం స్పీడ్ చదవండి. 58వ కీర్తన 3వ వాక్యం చదువుదాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఇందురు పుట్టిన తోడనే ఏం చేస్తున్నారట? వీళ్ళు పుట్టే పట్టుడు అబద్ధాలతో పడుతున్నారు. సత్యం గారు ఏడా నీ పేరే సత్యం, ఇక అందులో అసత్యం ఏమి లేదు. కానీ సత్యం కోసం రావట్లేదు. హల్లెలూయా. ఏం రాయబడింది బైబిల్లో? దేవుడు ఏమన్నాడు? వీళ్ళు అబద్ధం ఆడనారని పిల్లలను అనుకొని వీళ్ళ కోసం నేను వీళ్ళందరి కోసం ప్రపంచ మానవులందరి కోసం రక్షకుడిగా నేను వచ్చి ఉంటే వీళ్ళు ఎట్లున్నారట? ప్రజలు పుట్టిన తోడని అబద్ధాలు ఆడుతున్నారట. పుట్టిన తోడని నేను అంటాను, వీళ్ళు కడుపులో ఉండగానే లోపలే అబద్ధాలు నేర్చేసుకుని వస్తున్నారు. ఎందుకంటే తల్లి అబద్ధాలు ఆడితే వాడుకోవడం అలవాటు. ఎవరి కడుపులో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు అక్కడ. అందుకోసం అబద్ధం ఆడగారని పిల్లలని నేను అనుకొని ఈ ప్రజల కోసం రక్షకుడిగా వచ్చాము. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే పుట్టిన తోడనేవారు అబద్ధములు ఆడుతున్నారు వాళ్ళు. మరి ఏసీ అంత బాధపడుతున్నాం. మనం ఆయన రక్షకుడు 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 అని పాటలు పడుతున్నాం కదా. మన రక్షకుడు కోసం రక్షించబడ్డ మనం ఎట్లా ఉండాలి? ఎట్లుండాలంటే జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం భక్తుడు అంటాడు 62వ కీర్తన 4వ చరణంలో 62:4 62:4 అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచిస్తున్నారు. ఏం చేస్తున్నారట? వారు ఔన్నత్యం నుంచి కొంచెం పైకి ఎక్కిండ్రు అని ఎట్టని కొంచెం పైకి కింద చెప్పండి. ఏం చేస్తారంట? ఔన్నత్యం అని కొంచెం ముందుకెళ్ళిపోయారు. ఉద్యోగం వచ్చింది, కొంచెం ఆస్తి వచ్చింది, అన్ని వచ్చి కొంచెం పైకి పోతుంది. ఎట్లా లాగుదామన్న ఆలోచనలో ఉన్నాయి. అట్లా ఏం చేస్తారట? అర్థమైంది మీకు? ఎట్లా లాగాలన్న ఆలోచనే చాలా ముందు పోనీరు. వీళ్ళు పోయే వాళ్ళని పోనీరు. అందుకోసం మన దేశంలో అన్ని దేశాలు ఎండ్రకాయలన్నీ ఆ పీతలన్నీ ప్యాకింగ్ చేసి పంపిస్తారు. కానీ మన ఇండియా పీతలు ప్యాకింగ్ చేయరట, పెట్లు పెట్టరంట. అన్ని దేశాలు పీతలని తెలుసుగా ఎండ్రకాయలు. అన్ని దేశాలు అన్ని ఆ పీతల్ని ఆ ఎండ్రకాయలని ప్యాకింగ్ చేసి వాటి సీలేసి పంపిస్తారు. కానీ మన ఇండియా వాటిని సీలేరట, డైరెక్ట్ లారీలు పోసేస్తారట. ఎందుకంటే ఒక పీత పైకి ఎక్కితే ఎండ్రకాయ ఇంకోటి కింద దూకోదట. కాలు పట్టుకొని యాడికి పోతున్నాను లాగేస్తాను. ఇంకో గుణం ఉంది మనకున్నట్టు గుణం. బైబిల్ అది చెప్తుంది, వీళ్ళు అబద్ధం ఆడనారని పిల్లలు అనుకొని నేను వీళ్ళ కోసం రక్షకుడిగా వస్తే వీళ్ళు పుట్టిన తోడనే అబద్ధములు ఆడుతున్నాడు అని బైబిల్ రాబండి. కొంతమంది ఔన్నత్యాన్ని చూసి కూడా ఏం చేస్తున్నారట? చదువులు కింద అబద్ధం ఆడుట వాళ్ళకి అసలు మామూలు కదండి. పరమన్నం తిన్నంత సంతోషం అంటే వాళ్ళకి.
అబద్ధం ఆడటం వాళ్ళకి ఎంత సంతోషమో. 100 అబద్ధాలు ఆడైనా మీకేం చెప్పాల్సింది మీకు తెలుసు అక్కడ. 100 అబద్ధములు ఆడైనా కానీ అబద్ధములు ఆడటం సంతోషం. కానీ రక్షకుడు వచ్చిందందుకే వీళ్ళు అబద్ధం ఆడనారని పిల్లలని, అబద్ధం ఆడరని, వీళ్ళకి అబద్ధాలు తెలియదని వీళ్ళ కోసం రక్షకుడిగా వస్తే పుట్టిన తోడ వీళ్ళు అబద్ధములు ఆడుతున్నారు. అంత మాత్రమే కాక అబద్ధాలట వీళ్ళకి సంతోషం అట. అబద్ధాలు ఆడటం ఉందా బైబిల్లో? ఏ రాయబడింది? మాట చదివినా? అబద్ధం ఆడుట వారికి అంత సంతోషము. ఏమండి? అబద్ధములు ఆడటం వారికి ఇది మొదటి నుంచి ప్రారంభమైపోయింది. అసలే అపవాది అబద్ధికుడు వాడు, అబద్ధానికి జనకుడు వాడు. వాడు అబద్ధం ఆడి వీళ్ళు అబద్ధికులు చేశాడు. అబద్ధాన్ని వాడు మొదటి నుంచే అబద్ధికుడు వాడు. అందుకోసమే దేవుని పిల్లలుగా నిజరక్షకుడైన మనలను, ఆ రక్షకుడైన మనలను ప్రేమించిన దేవాది దేవునికి మనం ఏ పిల్లలుగా మార్చబడాలో అని బైబిల్లో రాయబడింది. మనం ఎవరు పిల్లలము? రక్షకుడైన యేసుక్రీస్తు వారి పిల్లలము. అందుకోసం మనం ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే అబద్ధం ఆడుట వాళ్ళు సంతోషంగా ఉందంటే వాళ్ళకి అబద్ధం ఆడటం కూడా. కొంతమంది అబద్ధం ఆడకపోతే రాత్రి నిద్రే పట్టదు. ఆ రోజు అసలు చెప్పరేమండి, అసలు నిద్ర పట్టదు అబద్ధం ఆడకపోతే. అబద్ధం ఆడటానికి ఏం చేస్తున్నారు? బైబిల్ ఇంకా మనం చదివితే 12వ కీర్తన 2వ వాక్యం, 12:2 చూడండి. 12వ కీర్తనలో 2వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ చరణ. అందరూ అట్లే ఉండాలా? అందరూ ఒకరితో ఒకరు అబద్ధం ఆడు. చూసారా? వచ్చి మెరుగుల్పిండండి. బాగుపడ్డట్టు మధ్య మధ్యలో. స్తోత్రం హల్లెలూయా. దేవుడు వాక్యం నడుపులారా ప్రపంచమంతా రక్షకుడు 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 అని పాడుతున్నాం మనం. కానీ ఆ రక్షకుడి యొక్క బాధను చెప్తున్నా. వినండిరా, ఆ రక్షకుడి యొక్క బాధను చెప్తున్నాడు. అయ్యా, ఈ ప్రజలను చూశాను, నేను ఇలా నమ్మాను, ఇలా నమ్మి నేను రక్షకుడి వీళ్ళ కోసం నేను వచ్చాను. ఎందుకు వచ్చానంటే అసలు నోట్లో ఒక అబద్ధం అనేది లేదు అన్నిటికీ నేను వచ్చాను. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుతున్నారు. అబద్ధములు ఆడటం వాళ్ళకి సంతోషం ఇస్తుంది. ఇప్పుడు అంటారు అందరూ ఏం చేస్తారంట? అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరితో? ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుతున్నారు. మన యేసయ్య అబద్ధానికి రక్షకుడు కాదు, అబద్ధానికి రక్షకుడు కాదని బైబిల్లో రాయబడి ఉంది. ఇంకేం చేస్తున్నారు? ఇర్మియా గ్రంథం తొందర దీన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 9వ అధ్యాయం 5వ వాక్యం చదవాలి. సత్యమును పలుకుక ప్రతివాడును తన పొరుగు వారిని వంచును. అబద్ధములు ఆడుట వారు నాలుకలకు అభ్యాసం చేస్తున్నారు. మనమేం పాటలు పాడుతున్నాం? రక్షకుడు ఉదయించినాడట. నాకు తెలియదు కానీ అట అంటే అటంటే ఏంది? ఏమో అక్కడ ఇది జరిగిందట, వాళ్ళు వచ్చారట, పోయారట, తెచ్చారట, తిన్నారట అంటే ఏంది? చెప్పరేమండి. ఎట్లా మౌనంగా ఉన్నారు? స్తోత్రం. అంటే మాకు సంబంధం లేదంటుంది, మాకు సంబంధం లేదన్నట్లుగా ఇక్కడ వేసిన వారు నాలుకలకు అభ్యాసం చేస్తున్నారు. ఏం అభ్యాసం చేస్తున్నారు వాళ్ళు? నాలుక ప్రతిరోజు నువ్వు రక్షకుడు గురించి పొగడాల్సిన బదులు, ఈ నాలుగు దేవుని స్తుతించాల్సిన బదులు ఆ నాలుగు అభ్యాసం చేస్తానంటే నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకున్న దాకా మొత్తం అబద్ధాలే. నాలుగులకు అభ్యాసం చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, రక్షకుడు ఎంత బాధపడుతున్నాడో ఆలోచించాను. నిజంగా ఆ మాట చదివినప్పుడు నాకు చాలా హృదయంలో బాధ కలిగింది. ఆ మాట చదివినప్పుడు, యెషయా గ్రంథం చదివినప్పుడు దేవుడే స్వయంగా చెప్పాడు, ఈ ప్రజలందరి కోసం నేను రక్షకుడిగా వచ్చాను, దేశంలో మహారక్షణ ఇవ్వటానికి వచ్చాను. అలాగే నిజంగా లోకరక్షకుడైన ప్రజలు
చాలా మంది నమ్మారు. అందుకోసం నేను లోకరక్షకుడిగా వస్తే ఈ ప్రజలు వాళ్ళ నాలుకలకు అభ్యాసం చేస్తున్నా. నా ప్రభు అంటాడు కదా, మీ నాలుకలు దేవుని నామాన్ని స్తుతించున్నట్లుగా ఉండును గాక. దేవుడు రక్షకుడు అన్నాడు, మీ నాలుకలతో నన్ను స్తుతించండి, మీ నాలుకలతో నన్ను గణపరచండి అని చెప్తున్నారు. ఇంకెట్లా ఉన్నారు ఈ ప్రజలు మనం చూస్తే 64వ కీర్తన 2 మాటలు చదువుదాం చూడండి పిల్లలు. 64వ కీర్తన 3వ వాక్యం, 64:3. వారు ఒకడు కత్తికి పదును పెట్టినట్లుగా ఏం చేస్తున్నారట చెప్పండి కదా. కటింగ్ చేసేటప్పుడు మటన్ కానీ చికెన్ కానీ వచ్చేటప్పుడు కత్తులకి ఏం చేస్తారు? కత్తి వేసేటప్పుడు ఏం చేస్తారు? పదును పెడతారు. ఏం చేస్తారంటమ్మా? పదును పెడతారు. అందుకే నాలుగులకు అభ్యాసం చేయటం ఏంటంటే, ఇంకన్నా నాలుగులకు పదును పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? పదును పెడుతున్నారు. నేను అంటున్నాను, బైబిల్ చెప్తుంది కదా ఈ మాటలన్నీ. మనం పెట్టవలసిందంటే బైబిల్ చదవటానికి మన నాలుకలను పదును పెట్టేవారికి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన దేవుడు మహారక్షణ ఇవ్వటానికి వచ్చిన దేవుడిగా ఉన్నారు. ఏమని? దేవుడు ఆయన మహారాజు అయినటువంటి దేవాది దేవుడి నుండి సింహాసనం విడిచి ఎవరి మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పిల్లరా, రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఎవరికి రక్షణ ఎందుకు ఇవ్వటానికి వచ్చాడంటే, పాపంలో పడిపోతున్న మనలను పాపం నుంచి విడిపించడానికి, పాపంలో పడిపోతున్న మనలను పాపం నుంచి రక్షించడానికి, మన ఆత్మను నరకానికి వెళ్తున్న మనలను మన ఆత్మలను రక్షించడానికి ఆయన రక్షకుడికి లోకానికి వచ్చాడు. మనందరినీ రక్షించడానికి వచ్చిన దేవుడు అండి ఆయన. మన కోసం దిగి వచ్చాడు ఆయన. పరమమును విడిచి భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. అందుకోసం నేడు రక్షకుడు మీ కొరకు చెప్పండి, ఎవరి కోసం పుట్టాడంటే మనందరి కొరకు రక్షకుడు పుట్టాడు. ప్రపంచ మానవులందరి కొరకు రక్షకుడు వచ్చాడు. ఆయన రాకపోతే మనకి పాప విమోచన లేదు. ఎందుకంటే మానవులందరూ త్రొప్పుదాగిపోయారు, త్రోవ తప్పిపోయారు. అందరూ చీకట్లో ఉన్నారు, వెలుగులో లేరు. అందుకోసమే ఆ రక్షణ భాగ్యం ఇవ్వటానికి రక్షకుడికి లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు. అందుకోసమే ఆయన జన్మకు ముందే ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. రక్షకుడు వస్తాడు, ప్రపంచ మానవులందరికీ రక్షణ ఇస్తాడు. ఈ రోజు నాయన మన కుటుంబాలు రక్షించబడాలి. మన కుటుంబాలు ఆ రక్షకుడు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుకొని మన ఇంట్లో అందరూ రక్షించబడాలి. అందరూ కూడా ఏం చేయాలంటే రక్షణ పొందుకోవాలి. ఈ రోజు మనకు రక్షణ పొందామా? మారు మనసు పొందామా? బాప్తిసం తీసుకున్నామా? దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతుకుతున్నామా? ఎవరిని నమ్మకమైన బిడ్డలుగా బ్రతకగలుగుతున్నామా? రక్షకుడు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు రక్షకుడు వచ్చాడు చెప్పాలి. పాపులను రక్షించడానికి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 చదువుకున్నా చూడండి కదా. తిమోతి రాసిన మొదటి పత్రిక 1 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. చాలు. ఎందుకు వచ్చాడండి? అసలు ఈ లోకానికి రావటానికి కారణం ఇదే. రక్షకుడు వచ్చాడు, రక్షకుడు పుట్టాడు. ఎందుకు ఆ రక్షకుడు పుట్టాడు? ఎందుకు రక్షకుడు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. భూమి మీద నీతిమంతులను ఒక్కడును కూడా లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు. అందుకోసం కదా అనీతిమంతులైన మనలను నీతిమంతుడైన దేవుడు, పాపులైన మనలను పరిశుద్ధుడైన దేవుడు రక్షించటానికి వచ్చాడు. అది ఏ పాపమైనా సరే, ఎలాంటి పాపమైనా సరే దేవుడు రక్షించడానికి వచ్చిన దేవుడు. గమనించండి, ఒక వ్యక్తి మురికి కాలం, బురద కాలంలో పడిపోయాడు. తెల్ల బట్టలు వేసుకొని పడిపోతే అతనికి విపరీతమైన దెబ్బలు తగిలాయి. ఏం చేస్తారు అర్జెంటుగా? అంత బురదే ఉంది, బురద ఉంది. బురదతో పాటు విపరీతమైన దెబ్బలు అవి సీరియస్గా ఉండవు.
ఆయన ఏం చేస్తారు మొదటగా? మీకు తెలుగులో అర్థం కాస్తుందా? బాత్రూమ్ తీసుకెళ్ళి సబ్బులు స్నానం చేసి ఇవన్నీ చేసి తీసుకుపోతారా? సీరియస్గా ఉన్న తీసుకుపోతారండి బాత్రూమ్కి. ఏం చేస్తారు? ఆ మురికి బట్టలైనా సరే ముందు ఆయన ఏం చేస్తారంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకయ్యా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాడంటే సీరియస్, అతను బ్రతకాలి కనుక అక్కడ తీసుకెళ్ళాడు. మురికి బట్టలు చూడరు, ముందు ఆయన బ్రతకాలి. అలాగే పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్పానంటే యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి ఎంత మురికి బట్టలను, ఎంత పాపే వెళితే బాగు చేస్తాడో. హల్లెలూయా. అందుకోసం చెప్పాను. మురికి బట్టలు ఏంటంటే పాపము. ఏ పాపమైనా సరే, ఎలాంటి పాపమైనా సరే, నా యేసయ్య అంటాడు కదా, నిన్ను పాపమును చిరిపించడానికి వచ్చాను, పాపమును రక్షించడానికి వచ్చాను ఈ లోకానికి. ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఆ పాపములను క్షమించడానికి వచ్చిన దేవుడు. అందుకోసం దావీదు మహారాజు అంటాడు కదా, నా తల్లి గర్భములో నేను పాపిగా జన్మించాను అంటాను. ఈ పాపికి విమోచన లేదా? ఉంది. ప్రతి మనిషికి విమోచన లేదా? ఉంది. ఎవరి ద్వారా విమోచన, ఎవరి ద్వారా రక్షణ అంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ భాగ్యం ఉంది. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? ఒకటి, ఏంటి డల్లుగా ఉన్నారు? ఏంటి అసలు? నేను ఆపట్లేదు, మీరు నాకు ఆపట్లేదా? మీరు అసలు ఎక్కడో ఉన్నారు. ఇవాళ హుషారు లేదు. స్తోత్రం, హల్లెలూయా. హుషారు లేరు. ఎందుకు వచ్చాడంటే నెంబర్ 1 ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండోది, అబద్ధం ఆడుతున్న ప్రజలందరినీ కూడా చెప్పండి మార్చడానికి వచ్చిన దేవుడు. అందుకోసం మీరు అబద్ధం ఆడని పిల్లలని నేను మీకోసం రక్షకుడిగా వస్తే మీరేం చేస్తున్నారు తెలుసు? అన్ని అబద్ధాలే. ప్రార్థన పోయినా అబద్ధాలే, బాప్తీసం తీసుకున్నా అబద్ధాలే, బల్ల ఆరాధన చేయలేసిన మీరు కాదులే అమ్మ, అక్కడక్కడ ఉన్నారు దేశంలో, అక్కడక్కడ మీరు మనోళ్ళు అసలు పొరపాటు అబద్ధం ఆడు. ఇంటి నిన్న ఉన్న లేదని చెప్పి రకాలు చాలా మంది ఉన్నారు. ఏమండి ఎక్కడ ఎందుకు దేవుడు ఎంత బాధపడుతున్నాడు? మీరు అబద్ధం ఆడన్నారని పిల్లలని మీకోసం నేను రక్షకుడిగా వస్తే మీరు మొత్తం ఇదే పని మీద ఉన్నారు. పుట్టుకతోనే అబద్ధమని. ఇంకేముంది? ఇన్ని అబద్ధాలు మొత్తం అబద్ధాలు. ఎన్ని చూసినా అన్ని అబద్ధాలే. అని చేసేటాడు, నేను పాపులను రక్షించడానికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే పాపులను రక్షించడానికి వచ్చాను అన్నాడు రక్షకుడు. ఇంకంటాడు కదా, నేను రోగులను స్వస్థపరచడానికి వచ్చాను. నేను రోగులను స్వస్థపరచగలిగిన వాడును. ఆయన భూమి మీదకి మొట్టమొదటి ఎందుకు వచ్చాడంటే ప్రతి మనిషిని పాపమును చెరిపించి ప్రతి వ్యక్తిని పవిత్రపరచడానికి వచ్చాను. భూమి మీద ఉన్నంత కాలం రోగులకు స్వస్థత ఇచ్చిన దేవుడైనా, హల్లెలూయా, ఏమిచ్చాడైనా ఇప్పటికీ కూడా యేసయ్య నామములో స్వస్థపరచబడిన వారు ఎంతో మంది ఉన్నారు. లేరండి? ఇక మృతుల లోకానికి వెళ్ళిన వారిని బ్రతికించాడు యేసయ్య. వీళ్ళు చనిపోతారు, లాభం లేదు, తీసుకెళ్ళ అన్న వారు కూడా బ్రతికి సజీవ సాక్షులుగా ఉన్నారు. ఇక కొంతమంది అయితే చనిపోయారని నిర్ధారణ చేస్తే శవాలు కొట్లు వేసిన వాళ్ళు బతికి సజీవ సాక్షులుగా ఉన్నారు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. యేసయ్య రావటం చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా నచ్చింది అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు, గుర్తుపెట్టుకుంటారు. ఆ తర్వాత అనేకమైన రోగులను కూడా స్వస్థపరచడానికి వచ్చాడు. బైబిల్లో మనం చదివితే ఎంతమంది రోగులు స్వస్థపరచబడలేదండి? కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడది. పక్షవాయు కలిగిన వారిని స్వస్థపరిచిన దేవుడు. ఈ రాత్రి ఆ యేసుక్రీస్తు నిన్ను కూడా స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. నీ పట్ల కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. జాలిపడే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు. అందుకోసమే రక్షకుడిగా వచ్చాడు. ఇన్ని అద్భుతాలు చేయడానికి వచ్చిన దేవుడు అండి ఆయన. హల్లెలూయా. నిజంగా మాటలు ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఇప్పుడు పాపులు కాదు. యేసయ్య రక్తం చేత ఎవరైతే కలగబడతారో వాళ్ళందరూ పరిశుద్ధులే. చప్పటి గురించి స్తుతించండి. చెప్పండి, యేసయ్య రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ
పరిశుద్ధులే. అందుకే యేసయ్య పాపులను నీతిమంతులుగా చేసడానికి వచ్చారు. ఆయన ఎందుకంటే రక్తాన్ని చిందించాడో, మన కోసం మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచిన దేవుడు మరలా ఆయన అవరోహణమై రాబోతున్న దేవుడిగా ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఆయన ఎవరండి? రాబోతున్న, అందరూ సరిగ్గా చెప్పండి, రానయ్యున్న దేవుడు అనండి. ఎవరి కోసం? మన కోసం. మొట్టమొదటిగా పాపుల కోసం వచ్చాడు, రెండోదిగా ఆయన నీతిమంతుల కోసం కాదు. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి చెప్పండి, మీరు ఎట్లా ఉండాలి? దయచేసి ఏమనుకున్నారా, మనం నీతిమంతులుగా మార్చబడాలి. యేసయ్య రక్తము ప్రవాహం వలె ప్రవహిస్తుంది. ఇంకా యేసయ్యను నీ నోటితో ఒప్పుకోలేదా? ఆయన నీ నా కొరకము, నీ నా పాపముల కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. నమోలిమైన రక్తాన్ని చిందించాడు, ఇలివైన రక్తాన్ని చిందించాడు. అందుకోసం రక్తము ఎంత ఘోర పాపినైనా నీతిమంతులుగా చేస్తుంది అని రక్తం. బైబిల్లో రాబడింది కదా, యోహాను సువార్తలో, యేసు రక్తము, చెప్పలు, ఏ రక్తం అండి? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆయన రక్తమే. మరి ఏ రక్తం ద్వారా మానవుడికి పాప విమోచన లేదు? ఆ రక్తంలో కడగబడ్డ బిడ్డలు, ఈరోజు నీతిమంతులుగా మార్చబడ్డ ఈ బిడ్డలు, మేము పొందుకున్న రక్షణ యేసు రక్తంలో కడగబడ్డ మేము ఈరోజు కృతజ్ఞతగా నా ప్రభు యొక్క సువార్త అందించాలని కృతజ్ఞత కోరికను ఏర్పాటు చేశాను. సంవత్సరం అంతా దేవుడు వారిని కాపాడి మేలు చేసినందుకు. రెండోదిగా అందరికీ ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం అంటే ఏమిటో తెలియపరచడానికి ఈ ప్రార్థన ఏర్పాటు చేశారు. స్తోత్రం హల్లెలూయా. యేసు రక్తం ఏం చేసింది చెప్పండి అమ్మా, నేను ముగిస్తున్నాను. పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసేది యేసయ్య రక్తమే. ఏ రక్తం ద్వారా మానవుడికి పాప విమోచన లేదో? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. బైబిల్ చూడండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుతున్నారు. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములు తీసివేయట అసాధ్యం. లేదా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తము మానవుడికి పాపము తీసివేయట అసాధ్యం. వాటి రక్తము ద్వారా వాడి ప్రాణమే పోయింది తప్ప మనిషిని పాపము పోదని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. అందుకోసం ఈ పాపం పోగొట్టుకోవటానికి ప్రజలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి ద్వారా కాదు కానీ కేవలం యేసు రక్తం మాత్రమే ప్రతి మనిషిని పవిత్రుగా పరిశుద్ధుడిగా చేస్తుందని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఆయన రక్తం నేను నీతిమంతులుగా చేసి, నేను పవిత్రురాలుగా చేసి, పరిశుద్ధుడిగా చేసి ఆయన స్థానంలో ఉండేటట్లుగా చేయటానికి రక్తం ఉపయోగపడుతుంది. మేకలకియో ఎడ్లకియో కోడలకియో వాటి రక్తం చేత మానవుడు పాపం తీసివేయటం అది అసాధ్యం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. అందుకోసం కదా రక్షకుడిగా వచ్చాడు. ఆయన మనం రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చింది దేవుడు. అందుకోసం ఆయన బాధపడుతున్నాడండి, ఇంకా బాధపడుతున్నాడు. వీళ్ళు అబద్ధం ఆడనేరని పిల్లలు అనుకొని నేను రక్షకుడిగా వచ్చాను కదా. నిజ రక్షకుడు అనేసి మనం గుర్తించలేకపోతున్నాం. మన సాక్ష్యాలు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు నిజంగా దేవుని పిల్లలు అనేటట్లు మనం బ్రతకాలి. ఆమేన్. మనం చూసినప్పుడు ఎట్లా ఉండాలంటే వీళ్ళు నిజంగా దేవుని పిల్లలు అనేటట్లుగా మనం బ్రతకాలి. మన ప్రవర్తన, మన క్రియలు, మన మాటలు, మన ఆలోచనలు, మన భారం, మన బాధ్యత ఏమంటే రక్షింపబడలేని వారికి మనం వెళ్ళి రక్షణకు వచ్చినటువంటి స్వార్థ ప్రకటించవలసిన భారం మన మీద మోపబడింది. అందుకోసం యేసయ్య తన ఇలువైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని నా కొరకు చిందించాడు. అందుకోసం ఎలా రక్షణ వచ్చిందంటే ఆయన చిందించిన రక్తం చేతనే రక్షణ భాగ్యం కలిగింది. ఆమేన్. ఆయన రక్తం చిందించకపోతే చెప్పండి మనకి రక్షణ భాగ్యం లేదు, పాప క్షమాపణ లేదు, నీతిమంతులుగా మనం లేం. అందుకోసం రక్తము ప్రతి పాపిని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం చాలా విలువైనది. ఈరోజు లేదా ఆయన రక్తాన్ని త్రొక్కివేస్తున్నారు.
ఆయన రక్తాన్ని విలువ లేకుండా చేస్తున్నారు. పాత నిబంధనలు మనం చూస్తున్నప్పుడు ఎవరి ఐగుప్తు యొక్క ప్రజలు ఎవరి విడుదల పొందటానికి ఐగుప్తు అంత మరణం వచ్చినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కూడా చనిపోకుండా ఉండటానికి గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును తీసుకొని హిసోపుతో గుమ్మములకు రాశారని బైబిల్లో రాయబడుతుంది. పాత నిబంధనలో ఎక్కడ రాశారు? సంహారపు దూత దాటిపోవాలంటే మీ గుమ్మాలకు ఏం రాయాలంటే రక్తం రాయాలి. అది ఎక్కడ రాయాలి? గుమ్మానికి 4 ఉంటాయి, 2 నిలువు కమ్ములు ఉంటాయి, 2 అడ్డు కమ్ములు ఉంటాయి. అంతేనండి? చెప్పరండి. మీ ఇంటికి పైన 2 అడ్డు కమ్ములు, పైన కింద 2 నిలువు కమ్ములు ఉంటాయి. అవునా కదా? అలాగే ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులు ఉన్నప్పుడు ఆ సంహారపు దూత దాటిపోవాలంటే ప్రతి ఇంటికి ఏముండాలి తెలుసా? రక్తం పూయబడి ఉండాలి. ఏ ఇంటికైతే రక్తం పూయలేదో అక్కడ మరణం ఉంటుంది. ఆ గుమ్మములకు రక్తము పూస్తే తప్ప పొయ్యకపోతే అక్కడ మరణం ఉంటుంది. అయితే కదా ఏ గుమ్మాలకి రాశారు రక్తం అంటే పై గుమ్మానికి రాశారు. తలపైన ఉంటుంది కదా అడ్డగొమ్ము, దానికి రాశారు. ఇటు పక్కన గుమ్మానికి రాశారు, ఇటు పక్కన గుమ్మములకు రాశారు. కానీ మనం కాలు దాటిపోయే గుమ్మానికి రక్తం రాయలేదు. మీరు బైబిల్లో చదువుకోండి, బైబిల్లో చదువుకో. ఆ గుమ్మానికి ఎందుకు రాయలేదు చెప్పాలి? ఎందుకు రాయలేదు? ఆయన పవిత్రమైన రక్తాన్ని మనం తొక్కి అందుకే రాయలేదు. ఈరోజు ఆ రక్తాన్ని ఇలిమినేట్లుగా తొక్కే వాళ్ళకి తక్కి ప్రజలైపోతున్నారు. అక్కడ గుమ్మానికి రాయలేదు. యేసు రక్తం రాయబడిన ప్రతి గుమ్మం, యేసు రక్తం ఉన్న ప్రతి ఇంట్లో మరణమే లేదు. స్తోత్రం చెప్పాలి. ఆయన రక్తము మన మరణములో నుంచి జీవులోనికి నడిపిస్తుంది. ఎట్టి చెప్పట్లేదండి, మొత్తం నేను మనది పడ్డాను. ముగింపుకి వస్తున్నాను. ఇంకా నేను 5 నిమిషాలే, ఎందుకంటే భోజనం ఉంది. నాకు ఇచ్చిన సమయం జస్ట్ మీకు సువార్త చేయడానికి ఈరోజు ఇస్తాను. కేవలం సువార్త అందించబడాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నేడు మీ కొరకు రక్షకుడు వచ్చాడు. ఎందుకంటే దేశంలో మహారక్షణ ఇవ్వటానికి వచ్చాడు. నేను నిజముగా లోకరక్షకుడని నమ్మాలి, నమ్మి తీరాలంతే. నమ్మాలి, నమ్మి తీరాలి. లోకరక్షకుడు లోకంలో ప్రజలందరూ రక్షించే ఆ రక్షకుడు. అందుకోసం ఆయన రక్తము నుండి మనకు శుద్ధి, పవిత్రత, పరిశుద్ధత కలుగుతుందని బైబిల్లో రాయబడింది. అందుకోసం ఏటి రక్తం ద్వారా మానవుడికి పాప విమోచన లేదు. ఏ రక్తం ద్వారా మానవుడి పాప విమోచన లేదు. కేవలం యేసు రక్తం ద్వారానే పాప విమోచన కలుగుతుందని గ్రంథాలు రాయబడి ఉన్నాయి. చక్కగా రక్తం చిందింపకుండా మానవుడి పాప క్షమాపణ లేదు. ఈ రాత్రి యేసు రక్తము నిన్ను కడగలని, నిన్ను పవిత్రపరచాలని ఆశపడుతుంది. ఇంక నువ్వు కడగబడలేదా? యేసు క్రీస్తును ఎవరి నీతిమంతులని పరిశుద్ధులని నోరుతూ ఒప్పుకుంటే చాలు. ఒప్పుకుంటున్నామా? ఎవరు ఒప్పుకుంటున్నామా? నీతిగా బ్రతుకుతున్నామా? పవిత్రంగా బ్రతుకుతున్నామా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? పరిశుద్ధులైన దేవుని కోసం మనం అందరం పరిశుద్ధముగా బ్రతుకబడాలి. ఇంకా యేసు క్రీస్తుని అంగీకరించలేకపోతే, నీకోసం మరణించాడని గుర్తించలేకపోతే, ఒకవేళ ప్రభు వస్తే మన పరిస్థితి ఏంటి? యేసయ్య వస్తే మన పరిస్థితి ఏంటి? లేదా భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా యేసయ్యతో ఉండాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. ఎవరి ప్రజలందరినీ కలగ చేసిన వాడు ఆయనే. అందుకోసం ఆయనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకోసం ఆయనతో ఉండాలని మన కోసం వచ్చాడు. మళ్ళీ మనమందరం ఉండటానికి మన కోసం ఆయన స్థలములను సిద్ధపరుస్తున్నారు. కదా ఈ భూమి మీద ఈ స్థలములు మనం ఒక రోజు విడిచిపెడతాం. మనం కట్టుకున్న ఇళ్ళన్నీ చెప్పలేమండి, మనం సంపాదించుకున్న స్థలాలన్నీ విడిచిపెడతామా? బైబిల్ చెప్తుంది కదా, భూమి మీద స్థిరంగా ఉండేవాడు ఎవడో కూడా ఉంటాడు. ఎవడని స్థిరంగా చెప్పండి. నేను భూమి మీద ఉంటాను చేయత్తాను. నేను భూమి మీద ఉంటా, నేను కట్టుకున్న ఇంట్లోనే ఉంటా, నేను సంపాదించుకుని ఉంచుతా అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? భూమి మీద ఎవరు లేరు కదా. అందరు కూడా అక్కడికి యేసే అంటే అందరు అక్కడికి రావాలని కోరుకుంటున్నారు. అందుకోసం లోకమంతటా ఆయన రక్షణ సువార్త అందించబడుతుంది. ఆయన రక్షణ సువార్త అందించబడుతుంది. ఈ రాత్రి నా ప్రభు నీ నా కొరకు చిందించిన ఆ విలువైనటువంటి రక్తాన్ని మీరు తొక్కొద్దు,
ఆ రక్తం చేత కడగబడదాం, పవిత్రులుగా చేయబడదాం, ప్రభు రాజ్యానికి హక్కుదారులుగా ఉందాం. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఓకేనా? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు పాపులుగా కాదు, మనమందరూ నీతిమంతులుగా చెప్పాలి. ఎవరు మనం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డ మనము ప్రత్యేకించబడిన పరిశుద్ధ జనముగా ప్రభు కొరకు బ్రతుకుతాం. నిజంగా ఇంకా ఎవరన్నా యేసుక్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించకపోతే ఈ రాత్రి ఇంకా యేసయ్య రాక చాలా సమీపం ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకెప్పుడు నువ్వు దేవుని నమ్మాలి? ఇంకెప్పుడు మందిరానికి వస్తావు? ఇంకెప్పుడు విశ్వసిస్తావు? యేసుక్రీస్తు అంటే నాకు ప్రేమ ఉందండి అంటావు కానీ దేవుడి సన్నిధికి రాలేకపోతుంది. యేసయ్య నాకు తెలుసు అంటుంటే దేవుడి సన్నిధికి రాలేకపోతుంది. పిల్లగా దేవుని సహపరి చెప్తున్నాను. ఈ మాటలు ఈ రోజు మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో గుర్తుపెట్టుకుంటున్నారు. భారంతో చెప్తున్నాను. ఇంకా చాలా మంది యేసు క్రీస్తు ఉన్నాడు అంటున్నారు తప్ప ఆయన సంపూర్ణంగా హృదయాలలో చేర్చుకోలేకపోతున్నాం. ఈ రాత్రి ఆయన హృదయాల్లో చేర్చుకున్నాము, మన గుండెల్లో పెట్టుకున్నాం. యేసు కొరకు మనం జీవించుదాం. ఆయన రాకడికి ఎత్తబడే వరకు ఉంది. ఎవరు ఎడవబడదు. ఎడవబడ్డారో బహు భయంకరమైన శ్రమ ఉంది. ఎడవబడిన వారికి శ్రమ ఉంది. ఎడబడితే ఇక్కడ చాలా శ్రమ ఉంటుంది. ఎడవబడే వారికి ఉండద్దు, ఎత్తబడే వారికి ఉందా. అక్కడ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నట్లుగా.